సినిమా ఆడకపోవడం వల్ల ఆయనే చేయాలి కదా, ఆయనే చేయాలి, డ్రాప్ చేయలే, ఆయన డైరెక్ట్ చేయాలని చేయలే. అందుకే అయిపోయింది. నేను మొన్న ఈ మధ్య అన్నాను, సార్ నేను తర్వాత మిమ్మల్ని కలవలేదు, ఒకవేళ కలిసి ఉంటే నేను జానీ ఆడలేదని చూసేవాడిని కాదు, నేను ఖచ్చితంగా చేసి ఉండేవాడిని సినిమా అంటే నవ్వి ఏం చెప్పారో తెలుసా, ఒకవేళ మీరు కలిసి చేసి ఉంటే సినిమా హిట్ అయ్యి ఉంటే నేను అమెరికన్ లాగా సినిమాలో చేసుకుంటూ ఉండేవాడిని, నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కాదు అన్నారు. అవును, కానీ గొప్ప రియాలిటీలో మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి వీళ్ళు రాజకీయంగా బురద జల్లడం కోసం నానా మాటలు మాట్లాడారు, కానీ అంటే ఆయన చదువు, ఆయన పుస్తకాలను ఎంత గౌరవిస్తాడు, అసలు ఆ పుస్తకాలు చదవడంలో ఎంత ఆయన అబ్జర్వ్ చేసి ఆయన ఫాలో అయితే ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో మనకు అర్థమవుతుంది, మనకే తెలుసు. రాజకీయానికి వెళ్తే బురద చల్లుతారు, బురదగా మాట్లాడతారు, అవతలని ఎంత డీగ్రేడ్ చేయాలి, ఎంత డ్యామేజ్ చేయాలో చేస్తారు మాక్సిమం. అవన్నీ తట్టుకుని అజేయుడిగా నిలబడి ఆయన అసలు ఇండియాకే షాకీ చేశాడు. 21 వచ్చి అసలు ఇప్పుడు మీరు యాక్చువల్గా మీకు మంచి పొలిటికల్ అవేర్నెస్ ఉంది, తమిళనాడులో కూడా మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, మెడ్రాస్లో నాకు అవన్నీ పర్సనల్గా తెలుసు. బేసిక్గా అన్ని పార్టీల్లోని మీకు మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు, మీరు హితుడు, అందరూ సన్నిహితులు ఆయనకి. అదే ఓకే, అది వాస్తవం, దాంట్లో డౌట్ ఏం లేదు. బికాజ్ ఐ నో అబౌట్ ఇట్. ఆయనకి అందరూ సన్నిహితులే, అందరూ అంటే అతనికి ఇష్టం, మీరు కూడా అందులో ఒకరు. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన కార్యక్రమాల్లోకి, క్రియాశీలక రాజకీయాల్లోకి ఎందుకు రాలేదండి? మెయిన్ ఏంటంటే నాకు ఇప్పుడు హరిహర వీరమల్లు చాలా బిగ్ ఫిలిం, ఇది ఫినిష్ అవ్వలేదు. మేబీ ఇది ఫినిష్ అయితే నేను ఆయనతోటి ట్రావెల్ చేయాలని లోపల ఉంది, వెళ్తాను అంటే రాజకీయాలకి రాకపోయినా బట్ ఆయనతో ఒక అనుచరుడుగా పక్కన ఉండి అలా పనిచేసి పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశం, ఫ్యూచర్లో డెఫినెట్గా ఆయన సీఎంగా చూడాలని కోరిక. డెఫినెట్గా కోరికే ఉందిలేండి, అవుతారు ఏదే మీరు మనం మాట్లాడుకున్నప్పుడు. కానీ 100% ఫ్యూచర్ సీఎం ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయని ప్రజలు కూడా నమ్మే స్థాయికి ఎదిగిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చిందే వద్దనుకుని వెళ్తున్నట్టే లెక్క. మరి అదే ఇప్పుడు హరిహర వీరమల్లు బేసిక్గానే మీరు స్టార్ట్ చేసిన తర్వాత అసలు బడ్జెట్ ఎంతవరకు వెళ్తున్నది కూడా మన లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు, నేను ఇప్పుడు ఈ సినిమా కదా, ఏ సినిమా అయినా నేను బడ్జెటే ఇంత అంత నేను చూడను, సినిమా బాగా వచ్చారో చేస్తాను. ఇప్పుడు హరిహర వీరమల్లు అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇది పెద్ద సినిమా, ఒకేగా ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఒక 20 days 30 daysలో కంటిన్యూగా చేసే అయిపోయే సినిమా కాదు ఇది, పీరియడ్ ఫిలిం. సెట్స్ వేయాలి, ఒక సెట్ వేసాక ఇది ఫినిష్ అయ్యాక ఇంకో దానికి వెళ్ళాలి, కాస్ట్యూమ్స్ ఉండే సినిమా ఇది. అందుకని ప్యారలల్గా అప్పుడు వకీల్ సాబను మన సినిమా 2 మొదలైనవి ప్యారలల్గా. వకీల్ సాబ్ నెక్స్ట్ భీమ్లా నాయక్, ఇది 2 ప్యారలల్గా జరుగుతున్నాయి. సడన్గా సెకండ్ కరోనాలో ఆయన కరోనా వచ్చి బాగా సివియర్గా వచ్చింది, రికవర్ అవ్వడానికి టైం పట్టాక ఆటోమేటిక్ స్టామినా ఏదండి, అందుకని 2 ప్యారలల్ చేయలేక భీమ్లా నాయక్ ఫినిష్ చేశారు. ఆ తర్వాత గ్యాప్ తర్వాత మన షూటింగే క్లైమాక్స్ అంతా చేసిన తర్వాత ఇంకా ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి, ఫైనాన్షియల్ కూడా ఉంది, అందుకని ఇంకొకటి ప్యారలైజ్ చేయాలని ఓజీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఓజీకి వాళ్ళు చెప్పడం ఒక 20-22 days, మనకు ఒక 20-25 days ఉంటే ఈ 2 ఫినిష్ అయిపోతాయి సినిమాలు. ఇప్పుడు ఎప్పుడో ముందు మొదలైంది, చాలా ముందు ఉంది, పైగా ఈ రన్నింగ్లో సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి మేబీ ఇవన్నీ సెటిల్ అయ్యి ఆఫ్టర్ 1 month లేకపోతే 20 days ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు ఆయన వీలుని బట్టి ఎప్పుడు ఆయనకి అవకాశం ఉందో పాలిటిక్స్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా అలాగే ఫినిష్ చేయాలనుకున్నా. ఫినిష్ చేసి మిగతా అంతా ఆయన లేని వర్క్, తర్వాత పోస్ట్ ప్రొడక్షను ఆల్రెడీ మేము షూట్ చేసినందుకు సీజీ అంతకుముందు ఒకసారి ఇది ఆగిపోయింది, మూల పడేశారు, అలా రకరకాలుగా రాసినప్పుడు నేను ఏం అనకుండా చెప్పాను. యాక్చువల్గా రియల్గా ఇప్పుడు ఫస్ట్ ఒక ఎపిసోడ్ మచిలీపట్నం పోర్ట్ షూట్ చేశాం, దాని సీజన్ చాలా బాగుండాలని ఇరాన్లో ఇచ్చాం.
ఇరాన్లో జరుగుతుంది. నిన్న ఇరాన్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, ఇవాళ కూడా ఉన్నాడు ఇక్కడ. అంటే మేము కమ్యూనికేట్ చేసి వాళ్ళకి అర్థం కావట్లేదు, అతనే ఇక్కడికి రప్పించాం. అతనే వచ్చి చూసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం. వెళ్ళి 10-15 డేస్లో ఫినిష్ చేసి పంపిస్తాను. ఇవాళ రేపు వెళ్తున్నాడు అతను. ఇంకొక వెబ్సైట్ బెంగళూరులో ఇచ్చాం, కుస్తీ అని ఒకటి చేసాం. దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ప్రతిదీ పీరియడ్కి లోపలికి వెళ్ళేటట్టు ఉండాలి, ఇచ్చాం. ఇంకోటి చార్మినార్ ఎపిసోడ్ ఒకటి హైదరాబాద్లో చేస్తున్నాం. ఇంకో టైగర్ ఒకటి కెనడాలో అక్కడ చేస్తున్నాం. ఇట్లాగూ ఫస్ట్ హాఫ్లో షూట్ చేసినవన్నీ చాలా అన్నీ జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉన్నాయి. ఇప్పుడు చేయాల్సిన సీన్స్ వాటిలో రాబోయేవి షూట్ అవ్వగానే ఫాస్ట్గా పోస్ట్ ప్రొడక్షన్ సీజీ వర్క్ అదంటే కూడా ఇప్పుడు ఫ్రీ విజువల్స్ చేసేస్తున్నాం. అప్పుడు ఈజీగా ఏ యాంగిల్, ఏ కెమెరా ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది కూడా రెడీ చేసేస్తున్నాం. ఈజీగా చేసి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆల్రెడీ డిజిటల్ అమెజాన్ కమిటీ అయ్యారు. వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఈ రెండింగ్ కూడా వాళ్ళకైతే అక్టోబర్లో రిలీజ్ అవ్వాలి, చూడాలి పోస్ట్ ప్రొడక్షన్ అమెజాన్ ప్రకారం వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం. సో దాన్ని ఎంత వాళ్ళు రిక్వెస్ట్ చేశారు విజయదశమి అనేవాళ్ళు, కానీ ట్రై చేయాలి కానీ అవుతుందో లేదో దాన్ని బట్టి, లేదా అందుకని అట్లీస్ట్ డిసెంబర్ లోపల ఫినిష్ చేసి రిలీజ్ చేయాలి. ఇయర్లోకి చేస్తే ఇంకెంతవరకు ఎన్ని రోజులు అదే 20-25 డేస్ చేస్తే అయిపోద్ది ఆయన, అంతే. అది కూడా ఇబ్బంది లేకుండా ఆయన ఇచ్చిన ప్రకారం ఫాలో అయ్యి. అదే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే ఇది హైయెస్ట్ బడ్జెటెడ్ అంటున్నారు. డెఫినెట్గా పీరియడ్ ఫిల్మ్ కాబట్టి ఆటోమేటిక్గా. పైగా మీరు సెట్లు చార్మినార్ అవన్నీ ఒరిజినల్ సైజ్ చేశారంటగా. అవును, మన టీజర్ లో చూసి ఉంటారు కదా, అదే చూసాం. అంత సైజ్ చేసాం, అంత పెద్దది చేసాం. అదే టీజర్ లోనే ఎలాగైనా కనిపిస్తలేదు కానీ బట్ అంటే కనిపించిన ఊరికే బ్యాక్ డ్రాప్ లో అలా చూపించడం వేరు, దాని ముందు వర్క్ జరగడం, దాని మీద నుంచి జంప్ చేస్తారు, దాని ముందు ఒక ప్రొఫెషన్ వెళ్తుంది, అంత హైట్ వేస్తే కానీ ఒరిజినల్ సీజీలో రాదు కదా. సీజీలో రాదు. అండ్ నార్మల్గా ఇంకొకటి ఈ సినిమా మీద బాగా హరిహర వీరమల మీద అంటే గ్యాప్ ఎక్కువ రావడం వల్ల రకరకాల రూమర్స్ వచ్చాయండి. క్రిష్ వాకౌట్ అయ్యాడని. లేదు, వాకౌట్ అవ్వలేదు. ఏంటంటే చాలా టైం ల్యాబ్స్ అయింది ఒకటి కదా. ఇప్పుడు ఎవరికైనా ఎంతకాలం ఇదైన తర్వాత తన కమిట్మెంటు తను ఉన్నాయి కాబట్టి అనుష్క తోటి ఒక సినిమా చేస్తున్నారు ఆయన. సో ఆయన అండర్స్టాండింగ్లోనే ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మొన్న టీజర్లో కూడా అమెజాన్ కూడా ఆయనే వచ్చారు. తర్వాత ఇద్దరు పేర్లు వేస్తున్నాం. అన్నింటిలో ఆయన తోటి డిస్కస్ చేస్తున్నాం, ఫ్రెండ్లీగానే చేస్తున్నాం మేము, అంతే వేరే విధంగా ఏం లేదు. ఓకే, డిస్ప్యూట్స్ లేవు. మీరు మామూలుగా ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ కదా, అంతే. అని ఇంకో సినిమా చేసుకుంటున్నారు అంతే తప్పితే. బట్ ఇంకో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.